చంద్రకోట సరే చెప్పలేము. మనం చాలా ముందు చంద్రకోటని నవాబ్ సాధు గాడు ఎలా ముట్టడిస్తున్నాడు అంటే శిస్తురుకలు కట్టడంలే చంద్రకోటకు ఆ ఢిల్లీ బాద్షావు రాసిచ్చుంటాడు. ఆయన దేశకు రాజు ఉన్నవాళ్ళు ఆ చంద్రకోటకు ఆ ఢిల్లీ భాష ఉన్నవాళ్ళు శిస్తురుకలు కట్టాల్సిన అవసరంలే, 7 ఊర్ల శిస్తురుకలు అని చెప్పినాడు అని రాసిచ్చింటే సరేగా మా మామతరం పోయింది కదా. అల్లుడు నవాబ్ సాదుల్ ఖాన్ ఆడు చూసేమన్నాడు, ఎక్కడున్నావు ఎందు ఉన్నావురా ఎక్కడున్నావు ఎందు ఉన్నవే 66 చక్రవర్తులు 33 రాజ్యాలు అన్ని శుశ్రూషలు వచ్చినాయని నాడు ఆ నవాబ్ సాదుల్ ఖాన్ అన్ని వచ్చినాయి. ఎక్కడెక్కడ చక్రవర్తులు కాని రాజులు కాని సామంత రాజులు అందరూ పంపించారు. చంద్రకోట ఎందుకు రాలేదు చూడమన్నాడు. అప్పుడు నగలెత్తి మొత్తం చూస్తే అయ్యా మీ మామ ఢిల్లీ బాద్షావు వాళ్లకు మాత్రం రెక్కలక్ష్మి గెలిచినాడు. ఆ కాలం రెక్కలక్ష్మి గెలిచి ఢిల్లీ పట్టణ నాశనం చెప్తుంటే ఆ దేశపు రాజు నా శిస్తురుకలు వద్దని, మీ రాజ్యానికి శిస్తురుకలు వద్దులేవయ్యా మీరే తీసుకోని చెప్పాడు కాబట్టి ఆ శిస్తురుకలు కట్టమని అన్నాడు. సరే నువ్వు మా మామకి అని చెప్పింది, నేనేమన్నా చెప్పినానా